నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. నమస్తే. అఖండ ఐశ్వర్యమస్తు. గురువు గారు, ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి క్లుప్తంగా వివరిస్తారా? మనకి డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే అసలు ధనుర్మాస ప్రత్యేకత ఏంటంటే స్వామివారిని అంటే తిరు నక్షత్రాలు ఉంటాయి ఎక్కువగా. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన కానివ్వండి, లేదా మనకి వైష్ణవ సంప్రదాయంలో జరిగేటువంటి పూజాధికాలు అంటే ఒక రకమైనటువంటి విశిష్టమైన పూజలు ఉంటాయి. అంటే ఒక ప్రత్యేక పూజలు అంటారు వాటిని. టు బి హానెస్ట్ గా 16వ తేదీ ధనుర్మాసం డిసెంబర్ 16వ తేదీ ప్రారంభమైనా సరే మీకు 18, 19, 20 తేదీలలో చాలా విశేష పూజలు జరుగుతాయి. అంటే అనురాధ నక్షత్రంలో తిరుచానలై అని, తర్వాత జ్యేష్ఠ నక్షత్రం రోజున, తర్వాత మనకి పునర్వసు నక్షత్రం రోజున ఒక విశేషమైనటువంటి పూజ జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ పూజల అసలు విశిష్టత ఏమిటంటే స్వామి వారి యొక్క నిజరూపమైనటువంటి స్నానానుష్ఠాలు చేయించడం, తులసి మాలలతోనే స్వామివారిని సేవించడం, స్వామి వారికి స్తోత్ర పారాయణం. అంటే మిగతా రోజులలో అలంకారము, పూజలు, అర్చనలు ఎక్కువ ఉన్నా ఇక్కడ కేవలం స్తోత్రాలు మాత్రమే. అంటే అందరూ కూడా స్వామివారిని సేవించేటువంటి స్తోత్ర పారాయణలు ఎక్కువగా ఉంటాయి. ఈ ధనుర్మాసంలో చేసేటువంటి పూజల వల్ల ఏంటంటే సాక్షాత్తుగా ఆ యొక్క శ్రీమన్నారాయణుడికి లేస్తాడని. ఇప్పుడంటే ఈ లేవడం అంటే దాన్ని 2 రోజులు పడుకొని లేవడం కాదు. ఆయన క్షణకాలం పాటు పడుకొని లేవడమే మనకి వైకుంఠ ఏకాదశి, సఫల ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని చెప్తుంటాం. ఈ 4 ఏకాదశులు విశేషమైనవి. ఆయన లేవడం, ఆయన లేచిన తర్వాత ఆయనకి సఫల ఏకాదశి, ఆయన దర్శన భాగ్యం, అదే ఆయన పరిపూర్ణమైనటువంటి ఆయన మనం చేసిన అనుష్ఠానాన్ని స్వీకరించి ఆయన బయటికి వచ్చి ఆయన దర్శన భాగ్యం కలిగించేది వైకుంఠ ఏకాదశి. అంటే వైకుంఠపురంలో ఆయన సమస్తమైనటువంటి సుందర అలంకార భూతుడై తన యొక్క అంటే భక్తులు రక్షించడానికి వచ్చేటువంటి ఒక మహాతత్వం. అటువంటి తత్వంలో మనకి ధనుర్మాసం విశేషంగా చెప్పబడుతుంది. ధనుర్మాసం వచ్చేటువంటి ఏకాదశులు కానీ, ధనుర్మాసంలో వచ్చేటువంటి షష్ఠి తిథులు కానీ, ధనుర్మాసంలో వచ్చేటువంటి ద్వాదశి, ధనుర్మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి, ఇవి చాలా విశేషమైనటువంటి. అంటే తొందరగా మనం ఏదైతే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నామో అంటే వెంటనే స్వీకరించగలిగే అవకాశం. అలాగే స్వామివారి నిజరూప దర్శనాలు జరిగించేవి. అంటే ఏ వైష్ణవ క్షేత్రం అయినా సరే, అంటే మనకి అన్ని రకాల వైష్ణవ క్షేత్రాల్లో తప్పకుండా స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. ఇప్పుడు స్వామివారిని తులసి మాలలతోనే పూజిస్తారు. ప్రతిరోజు ఆయన సుప్రభాతంతో పూజిస్తారు. ఇక్కడ తిరుప్పావై అయినటువంటి స్తోత్రాలతో ఆయన్ని అర్చన చేస్తారు. అంటే ఒక తమిళ సంప్రదాయం అది. అంటే వైఖానస ఆగమ సంప్రదాయంలో చేసేటువంటి కొన్ని ప్రత్యేక పూజలకి విద్యుక్తమైందే ఈ ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో స్వామిని అత్యంత సమీపంగా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా సేవించగలిగేటువంటి అదృష్ట భావం. మిగతా రోజుల్లో అందరూ సేవించే అవకాశం కష్టం. ఆయన ఊరేగింపులో వస్తాడు బయటికి. ఆ ఊరేగింపులు అందరూ దాన్ని పట్టుకొని మనము కులమతాలకు అతీతంగా అందరూ ఆయన మోయవచ్చు, అందరూ ఆయన సేవించవచ్చు. ఆయన తీసుకొచ్చినటువంటి ప్రతి పదార్థం ధనుర్మాసంలో స్వామివారికి తప్పక నివేదిస్తారు. పువ్వులు కానీ, దళాలు కానీ, ముఖ్యంగా తులసి దళాలు. ఈ మాసం మొత్తం తులసి దళాలతో పూజించడం, స్వామివారికి ఇలా సేవించడం వల్ల ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోగలిగే అత్యుత్తమ మాసము. అలాగే మనం చేసినటువంటి పాపాగ్నము అంటే పాప నాశనం కలిగించేది. అంటే మిగతా రోజుల్లో పాపం పోదా అంటే ఇక్కడ మనకి అనేక రకాల పాపం పండుతూ ఉంటుంది. అంటే మనం పాపం చేస్తూ చేస్తూ దొంగడు బయటపడతాడు ఒకసారి. అటువంటి దొంగ బయటపడ్డప్పుడు చేసేటువంటి శిక్ష ఎలా ఉంటుంది? ఘోరంగా ఉంటుంది. మనం చేసేటువంటి పాపాగ్నిని అసలు పాపమే చేయకుండా ఉండాలన్నటువంటి తత్వాన్ని బోధించేది ఈ ధనుర్మాసం. కార్తీక మాసంలో ఆత్మ చైతన్యం, శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం, ఆ భక్తుని నీళ్లతో అభిషేకిస్తే మనలో పాపం పోవడం ఒక రకమైనటువంటి శైవ ఆచరణ. ఒకళ్ళు దుర్గమ్మ వారిని, ఆశ్వయుజ మాసంలో దుర్గమ్మ వారిని పూజిస్తారు. ఆ దుర్గమ్మను పూజిస్తే నాలో ఉన్నటువంటి సమస్త పాపాలు తొలగిపోవాలని. అలాగే వైఖానస ఆగమ శాస్త్రంలో ఈ యొక్క వైష్ణవ సంప్రదాయంలో ఈ ధనుర్మాసంలో చేసే పూజలు సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మని మనం, ఎందుకంటే ఈ ధనుర్మాసంలో మనకి కృష్ణ జయంతి కూడా వస్తుంది. భగవద్గీతని అర్జునుడికి ఆయన ప్రబోధించినటువంటి ఒక ఉత్తమమైనటువంటి రోజు కూడా ఈ యొక్క మనకి ధనుర్మాసంలో మొన్నే వచ్చింది. అది అలాంటి శుభమైనటువంటి యోగాలు కాబట్టి ఆ పుండరీకాక్షుణ్ణి తలుచుకునేటువంటి అద్భుతమైనటువంటి మాయ నుంచి బయటపడి మహామాయల నుంచి తప్పించుకొని ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి, పరమాత్మని చేరుకునేటువంటి దివ్య ప్రబంధ ప్రబోధాన్ని మనకి చెప్పగలిగేటువంటిది మాసం. మనందరం కూడా స్వామివారి గుళ్ళో తప్పకుండా అర్చన చేయవచ్చును, ఆయన స్తోత్రం చేయవచ్చు. అటువంటి అవకాశాన్ని 10 మంది కలిగించేది. అలాగే ఇక్కడ మనకి కులాల మతాలకు అతీతంగా ఎవరైనా ఆయన అభిషేకించేది ఉత్తమైనటువంటి ఈ ధనుర్మాసాన్ని మనం వినియోగించుకొని మన సమస్త పాపాలను తొలగించుకొని శుభయోగాలు. ఒకవేళ జాతక చక్రంలో ఉన్నటువంటి సమస్త దోషాలు ఉంటాయి. అంటే కుజుడు బాలేడని, రాహు బాలని ఇటువంటివి కూడా ఉంటాయి. ఈ కుజరాహులు బాలేకపోతే భార్యాభర్త మధ్య ఇబ్బంది రావడం అని ఇటువంటివన్నీ కూడా పోగొట్టడానికి అక్కడ మీరు ఈ ధనుర్మాసంలో ఎవరెవరైతే విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా జాతక చక్రమైనటువంటి గ్రహ ప్రతికూలతని అనుకూలంగా మార్చుకోవడం, అలాగే ఈశ్వరుణ్ణి, ఆ పరమాత్మని అనుగ్రహాన్ని పొందుకొని అష్టైశ్వర్య ప్రాప్తి, సుఖము, ఆనందము, వైవాహిక జీవన శుభయోగాన్ని పొందుకునే అవకాశం
ఇటువంటి కుజదోషాలు లాంటివి సర్పదోషాలను వాళ్ళు కూడా పోగొట్టుకొని ఆ పరమాత్మని యొక్క దివ్య దృష్టిని ప్రసరింపజేసుకుని శుభమైన మాసంగా ధనుమాసంగా చెప్పబడుతోంది. గురుగారు, పాపాలు ఎలానో ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఇంకా ఈ మాసంలో చేయకూడనివి ఏమైనా ఉన్నాయా? పాపాలు అసలు ఒకటమ్మా, ఎవరిని దూషించకూడదు. పాపం అంటే ఏమిటంటే ఇతరులని దూషించడం, అనవసరంగా ఇతరులని అవమానించడం. ఇప్పుడు జంతువుని మనం కోసేస్తున్నాం, దాని ప్రాణమే కదా. అనగానే కొందరు అంటారు, ఆ శాకాహారులు మొక్కలు కోస్తలేరా అంటాడు. ఇక్కడ మొక్కలకి ప్రాణం ఉందని శాస్త్రం చెప్తోంది. కానీ ఏది బాధ అంటే ఏమిటంటే అవతలి వ్యక్తి బాధ కలుగుతున్నటువంటి స్పర్శని దృశ్యాన్ని మనం చూడడం పాపం. ఇప్పుడు ఒక చెట్టు మనం కొడుతున్నప్పుడు ఏమన్నా మనకి దాని బాధ కనబడుతుందా? కానీ చెట్టుని ప్రకృతిని ప్రేమించడం చెప్తున్నాం మనం. ప్రకృతిని ప్రేమించాలి, కానీ చీడ పురుగులు ఉన్నటువంటి చీడ మొక్కలు ఉంటాయి, వాటి తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అలా అని చెప్పేసి ఒక జంతువు ఎప్పుడు చెడ్డ జంతువు ఉండదు. ఒక ఆవు కానీ, ఒక కోతి కానీ, పంది కానీ, ఏది కూడా మీకు చెడ్డ జంతువు ఉండదు. అన్ని ప్రకృతికి బద్ధమైనటువంటివి పుడతాయి, ప్రకృతికి బద్ధమైనటువంటి పుట్టవు కూడా మనకి. అలాంటి మనము మనుషులని మనం తిట్టుకుంటాం, మనుషుల్ని పొడుచుకోవడం, ఆడపిల్లని బలాత్కారం చేయడం. ఒక చిన్న 5 ఏళ్ల పిల్లల్ని 4 ఏళ్ల పిల్లల్ని బలాత్కారం చేస్తున్నానంటే అసలు ఆడపిల్లకి, అరే 4 ఏళ్ల పిల్లకి ఏ అవయవాలు ఉంటాయని నువ్వు ఆ పిల్లని మానభంగం చేస్తున్నావు. ఇంగిత జ్ఞానం లేదు అంటే మనుషుల్లో ఇంగిత జ్ఞానం కోల్పోవడమే ఒక పిచ్చి అంటారు దాన్ని. అంటే అదే పాపం. అసలు పాపాల్లోకి ఎక్కువ పాపం. ఒకరు తిన్న అన్నాన్ని లాక్కోవడం, ఒక వ్యక్తిని అనవసరంగా దారుణంగా హింసించడం, ఆడపిల్లల్ని మానభంగం చేయడం, ఇవన్నీ కూడా మనకి భగవంతుడు. మీకు ఎప్పుడన్నా వీలైతే గరుడ పురాణం చెప్పుకుందాం మనం. గరుడ పురాణంలో అటువంటి వాళ్ళకి ఏ శిక్ష ఉందో ప్రత్యక్షంగా చూపించగలిగే అవకాశం ఉంది మనకి. అసలు అనేక రకాల శిక్షలు గరుడ పురాణం ఉన్నాయి. అటువంటి తెలిసినది చేస్తున్నామంటే కలిపురుషుల ప్రభావం. కలిపురుషుడు అంటే ఒకడు ఉన్నాడు, వాడు ఆయన అడ్మినిస్ట్రేటర్, కలియుగానికి అడ్మినిస్ట్రేషన్ ఆయన. విష్ణు చెప్తాడు, నువ్వు వెళ్ళి కలియుగాన్ని వెళ్ళి అంటాడు. ఆయన అంటాడు, ఆయన ఎలా ఉంటాడంటే పరమచండాలుడు, అంటే నగ్నంగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, కొర్రలు ఎలాగుంటాయి, ఎర్ర కళ్ళు ఉంటాయి. వాడు చెయ్యని పాపం ఉండదు. వాడు అశుద్ధాన్ని తింటుంటాడు, ఒక జుట్టు ఒక రకంగా ఉండదు, అవయవాల రకంగా ఉండవు. వాడు ప్రతి ఒక్కళ్ళలోకి వెళ్ళిపోతాడు. అంటే కనబడుకుని వెళ్ళిపోయి వాళ్ళతో పాపాన్ని పైకి లేపుతా ఉంటాడు. నువ్వు పాపం చేయి, ఓ చెల్లి వరుస లేదు, వదిన వరుస లేదు, ఏ వరుస లేవు, వాయు వరుస లేకుండా వాళ్ళు అనుభవించు, వాళ్ళ అన్నం లాగేసుకో, వాళ్ళని పొడి చేసి, వాళ్ళ మానభంగం చేసి, ఇలా అనేక రకాల పాపాలను, దొంగతనం చేయి, వ్యాపారంలో మోసం చేయి, దాంట్లో రైతుల్ని మోసం చేయి, చిప్పులు పెట్టి తూకం తక్కువ చేయి, ఇలా మోసం చేయమని చెప్పేటువంటి వ్యక్తులు వాడు లోపల నుంచి పైకి వచ్చేస్తాడు. అలా పైకి వచ్చి మనం చేసి పాపం చేయిస్తుంటాడు. మన ఆయన అంటారు, కలిపురుషుడు ఇట్లా మనం చేస్తున్నప్పుడు, ఇప్పుడు మీరు ధనుర్మాసం మారుతున్నారు కదా, ఇటువంటి మాసాలు మనం స్మరణ చేస్తే కలిపురుషుడు పారిపోతుంటాడు. ఆయన పారిపోయి మళ్ళీ విష్ణు దగ్గరికి వెళ్తాడు, నాకు డ్యూటీ చెప్పావు అందరూ చెడగొట్టమని. ఇప్పుడు మళ్ళీ నన్ను వాళ్ళు అడ్డుకుంటున్నారు, ఎందుకనంటే ఏమైందిరా అని అడుగుతాడు. లేదు, వాళ్ళని దగ్గర పోగానే వాళ్ళు నీ పేరు స్మరణ చేస్తున్నారు, శివనామ స్మరణ చేస్తున్నారు, అమ్మవారిని తలుచుకుంటున్నారు, వాళ్ళని చెడగొట్టలేను, వాళ్ళని పాపాల్లోకి నెట్టేయలేను. మరి మీరు అంటారు, ఇప్పుడు సార్ దేవుడు ఎందుకు పాపాలు చేయిస్తున్నాడు వాళ్ళతోని అంటే, ఒక 10th క్లాస్ పరీక్షలో 40 మంది విద్యార్థులు ఉంటారు, అందరికీ ఒక రకమైన పరీక్ష పెడతాడుగా. ఆ పరీక్షలు ఎవరు పాస్ అవుతున్నారు? సరైనటువంటి సమాధానం రాసిన వారు పాస్ అవుతున్నారు. సరే, కొంతమంది వక్ర మార్గంలో కాపీ కొట్టి పాస్ అయ్యాడు, పక్కన పెడదాం, వాడి పాపం వాడి తర్వాత దొరుకుతాడు వాడు. ఇలా పాస్ అయిన వాళ్ళకి ఉన్నత తరగతి అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ అలా వెళ్తున్నారుగా. ఫెయిల్ అయిన వాడు అక్కడే ఉంటూ వాడికి అవస్థల్ని పొందుకుంటున్నాడు. ఎదిగిన వాడిని చూసి ఏడుస్తున్నాడు, అయ్యో నేను చదువుకుంటే బాగుండేదని చెప్పేసి. అప్పటికే జీవితం యొక్క టైం దాటిపోయింది, మనం చదువుకుందామన్నా లేదు, నీకు ఏజ్కి ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. ఇలాంటివి మనం ఏ సమయంలో ఏది మంచి పని చేస్తే ఎదుగుదల ఉంటుందో అది చేయడానికి భగవంతుడు మనకు పరీక్ష పెడతాడు. మంచితనము, దయాగుణము, దానగుణము, ధ్యానము, నిరంతర భగవన్నాస్మరణ, పెద్దల్ని పూజించు, చదువుకో, బుద్ధిగా ఉండు, ఇతరుల నుంచి వ్యామోహం పొందకు, ఇతరుల వ్యాపారాన్ని లాగేసుకోకు అనేది మంచి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి మన సమాధానం మంచిగా రాసి మనం నడవడికనే సమాధానాలు, మనం చేసే నడవడిక సమాధానాలు. అటువంటి నడవడికలు బాగా ఉంటే భగవంతుడు మనకి నెగిటివ్ ఎందుకు ఇస్తాడు? కలిపి దగ్గర ఎందుకు వస్తాడు? అది ఈజ్ ఎ గుడ్ పొజిషన్, వాడికి మళ్ళీ హై లెవెల్ ఇస్తాడు. అంటే హై లెవెల్ అంటే ఏమిటి? మోక్షాన్ని ఇస్తాడు, అంటే పునర్జన్మ లేకుండా చేస్తాడు. అటువంటి పునర్జన్మ రాహిత్యానికి నాకు ఎప్పుడు కూడా ఇటువంటి సద్బుద్ధి కలగడానికి ఒక పీరియడ్ కావాలి. అంటే ఎగ్జామ్ టైం లాగా రోజు చదువుతున్నాం కదా మనం, ఎగ్జామ్ ఎందుకు కంటిన్యూగా సెకండ్ ఇయర్ పంపించచ్చు కదా, అంటే ఎగ్జామ్ పెడతాడు. అలాగే రోజు సంవత్సరం పాటు పనులు చేస్తున్నప్పుడు ఒకసారి ధనుర్మాసంలో కూర్చొని ధ్యానం చేసుకుంటే నీలో నువ్వు పరిశుద్ధం అవుతావు. అంటే రియలైజేషన్, సెల్ఫ్ రియలైజ్ పొందడానికి ఒక టైం, అది కార్తీక మాసం, ఆశ్వజ మాసం, అలాగే ధనుర్మాసం. ఇలాంటి మాసాల్లో మనం చేసేటువంటి 10 రోజుల ధ్యానం వల్ల పరిపూర్ణటువంటి నీ బాడీలో మంచి బుద్ధి లక్షణం, శుభ లక్షణాలు పొందుకొని తప్పకుండా భగవంతుని చేరుకునేటువంటి దానికోసమే ఈ పరీక్షలు పెడతాడు. ఆయన చేసే నాటకాల్లో మనం పాస్ అవ్వాలి. ఆయన పరీక్ష పెడుతున్నాడు, ఎగ్జామ్లో పాస్ అయితే నీకు ప్రమోషన్ ఉంటుంది. అటువంటి ప్రమోషన్ పొందుకునే ప్రయత్నం చేస్తే అనుకుంటుంది. అటువంటి మాసాల్లో కూడా మార్గశీర్షాలం ఉత్తమ మాసం. పరమాత్ముడు చెప్తున్నాడు, మాసాలలో మార్గశీర్షం నాకు ఇష్టమైందని. ఆయనకి ఇష్టమైన మాసం కాబట్టి ఆయన దగ్గర కూర్చొని కాసేపు ఆయన గురించి మనం గొప్పగా చెప్తే ఆయనకి ఈజీ ప్రశ్న అడుగుతాడు మనల్ని.
మన జీవితం అనే క్వశ్చన్స్ కి ఈజీ క్వశ్చన్స్ అడిగి మనం పాస్ అవడానికి అనుకూలంగా ఉంటుందన్న భావంతో ధనుర్మాస పూజలు చేసుకోవాలి, ధనుర్మాస వ్రతాలు చేయాలి, నక్తము చేయాలి, ఏకాదశి నక్తం ఉండాలి. అటువంటి వాటి వల్ల మనకు శుభం ఉంటుంది. ద్వాదశి మత కులాలకు అతీతంగా మన దాన ధర్మాలు చేయాలి. అప్పుడే మనకి మనిషిగా మన మనుగడ ఉంటుంది. పుట్టిన తర్వాత కులం వచ్చింది తప్ప మతం వచ్చింది తప్ప పుట్టక ముందు లేదుగా మనకి. దాన్ని గమనించుకునే ప్రయత్నం ఆయన చెప్తాడు. ఒరే నువ్వే తగ్గించుకుంటున్నావు, నువ్వునే పెంచుకుంటున్నావు, నాకు అందరు సమానం చెప్తాడు ఆయన. నాకు అందరు సమానమే కాబట్టి నువ్వు జాగ్రత్త లేకపోతే శిక్షిస్తాడు, జాగ్రత్తగా ఉంటే ప్రమోట్ చేస్తాడు. దట్ ఈస్ ద డిఫరెంట్ ఆఫ్ కార్తీక ధనుర్మాసాలన్నీ కూడా వాళ్ళ విధంగా చెప్పబడ్డాయి. ఇటువంటి మార్గశిర మాసంలో వచ్చేటువంటి ధనుస్ సంక్రమణం, ధనుస్సు రాశిలోకి రవి రావడమే ధనుర్మాసం. ఆ మాసంలో చేసేటువంటి పూజలు మనం ఈ శ్రీ మహావిష్ణువును పూజించేటువంటి ప్రక్రియలో ఆయన ఎంత పూజిస్తే మనకి అంత శుభయోగం కలదని చెప్పబడింది. అది మనం వివరించే ప్రయత్నం చేశాం క్లుప్తంగా. ధన్యవాదాలు. శుభం.